ఫైనల్ గా ఏం జరిగింది? వచ్చినాక ఫోటోస్ అప్పయ్యేసిన చూడు నువ్వు చేసిన కార్యక్రమం ఎట్లున్నది, నా తమ్ముడు నాకు తీసుకొచ్చి ఇవ్వాలన్నా నమ్మించి మమ్మల్ని గొంతు కోసిన వాళ్ళు అయితే మా పరిస్థితి ఈ రోజు ఏంటిది, ఇక్కడ వాడిని ఎందుకు పిలిచినావు, వాడిని ఎందుకు చంపించినావు అడిగినైతే ఆమె తను అన్నది కదా 12 గంటలకు నేను ఏ టైం అని వెళ్ళిపోమని చెప్పి ఇంటికి అని ఆ టైంలో ఎందుకు పోమని అడిగిన ఇది అనుకోకుండా క్యాచువల్ గా చెప్పిన 2 కిలోమీటర్లు మా మామ కానీ ఇంటికి పోయిన వాడు అనుకున్నా రాత్రి. ఆ రాత్రి ఫోన్ చేసి నైట్ అయినా నువ్వు ఎందుకు పోమన్నావు, ఈ సురేష్ గారు వాళ్ళ దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్ లో చివరిగా ఆమెతో ఏమైంది, వెళ్ళిపోయిందా, అసలు ఏం ఏం జరిగింది? ఏం లేదు, వాళ్ళు 2 సార్లు పిలిపించి అంటే తను అడిగిన సీఏ మాత్రం చాలా మంచిగా మాట్లాడింది. సీఏ సార్ అయితే నువ్వు అయ్యే వరకు మీరే ఉన్నారు ఇద్దరైతే, సురేష్ స్వాతి మీ వల్ల వాడు వచ్చి చనిపోయిండు అని చెప్పింది. మీరు ఫోన్ చేయకపోతే వాడు ఇంటికన్నా ఉంది కదా, మీరు ఎందుకు ఫోన్ చేయమని ఎందుకు పిలిపించారు అట్లా అని అడిగింది. అక్కడైతే ఆమె ఏమన్నది, నేను ఫోన్ చేసినా నా తప్పే అన్నది. సురేష్ నేను ఫోన్ చేసిన నా తప్పే అంటుంది. ఈ కాల్ డేటా తీయడం, విచారణ చేయడం అంతా ఏం జరగలే? అన్ని తీసిరు. కాల్ డేటాలు ఏముంది? కాల్ డేటాలు వాళ్ళు చేసిరు, కాల్స్ అన్ని మొత్తం వాళ్ళే ఉన్నాయి, మా ఎవరి లేవాల. వాట్సాప్ కూడా వాట్సాప్ మొత్తం ఫోన్ పనికి రాదు. వాట్సాప్ తీయొచ్చు కదా, సిమ్ నువ్వు తీయలేదా? ఆమెది కూడా ఆ నెంబర్ ఉంటే మన దేశ్ బ్యాకప్ కొడితే మొత్తం వస్తుంది. సిమ్ ఉందా? మరి ఇన్ని రోజుల కన్నా మీరు ఏం చేయకుండా ఏం చేశారు? సిమ్ నుంచి ఇప్పుడు వాట్సాప్ మీ తమ్ముడి నెంబర్ వాట్సాప్ చేయొచ్చు, తీయొచ్చు, అది ఎందుకు తీయడానికి రాదే? ఓకే ఓకే, సో అది మీరు చేయలేదు. ఇప్పుడు ఆమె నెంబర్ నుంచి మొత్తం ఈ డేటా మొత్తం తీయించలేదా? ఆమె వాట్సాప్ కూడా ఉంటది కదా. ఇప్పుడు మీకు అనుమానం, ఇప్పుడు ఆమెకి ఎవరైనా సపోర్ట్ చేస్తున్నారా, లేకుంటే ఆమె ప్లాన్ చేసి చంపించిందా, వేరేటోడు కక్షతో చంపిండా, అసలు మీ తమ్ముడికి ఎవరైనా దుష్మనులు ఉన్నారా? మా ఫ్యామిలీలో ఎవరు దుష్మనులు లేదు. ఈమె తోటి సురేష్ గారి తోటి చంపించారు, వాళ్ళు ఇద్దరే కారణం. సో ఇది పక్కా ప్లాన్ గా మర్డర్ చేయించు. మేము లాయర్ దగ్గర పోయినాం, పెద్ద ఆయన నారాయణగూడలో ఉంటాడు, 60 ఏళ్ళు ఉంటాడు. ఆయన ఏమన్నాడు తెలిసి ఇది ఆద్యంతాన్ని ఎవరు చెప్పాడు కానీ కారణం. సో ఇప్పుడు ఈ స్వాతి అనే అమ్మాయిని గుంజితే అసలు కథ బయటకు వస్తుంది, ఎవరు చంపారు ఏంటది. ఆమె తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేస్తే బయట పడతారు, అన్ని పడతాయి. ఆ సురేష్ గాని ఆమెను తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేయమని పోలీసు వాళ్ళు చెప్తారు.